భారతీయులకు అత్యంత ప్రియమైన లోహం. మన దేశంలో బంగారం కొనుగోళ్లు అధిక స్థాయిలో జరుగుతుంటాయి. పసిడి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక గుడ్ న్యూస్ చెప్పింది. బంగారం వెండిపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దీని ప్రభావంతో మన దేశంలో బంగారం కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. స్వర్ణం భారతీయులకు అత్యంత ప్రియమైన లోహం. మన దేశంలో సంప్రదాయాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. పండుగలు, వివాహాది లేదా ఇతర శుభకార్యాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ఎక్కువగా ధరిస్తూ ఉంటారు. అందుకే మహిళలకు ఎంతో ప్రియమైన పసిడికి మన దేశంలో చాలా డిమాండ్ ఉంటోంది. బంగారం ధర, దానిపై విధించే కస్టమ్స్ సుంకం హెచ్చుతగ్గుల్లో మార్పు ఉన్నప్పటికీ దానితో పెద్దగా సంబంధం లేకుండా బంగారం కొనుగోళ్లు జరుగుతుంటాయి. పండుగలు, వేడుకలు, శుభకార్యాల్లో బంగారు ఆభరణాలు ధరించి మహిళలు మురిసిపోతూ ఉంటారు. పసిడి వినియోగంలో మన దేశం ప్రపంచంలోనే 2వ స్థానాన్ని ఆక్రమిస్తోంది. 2023లో భారతీయులు 750 కోట్ల బంగారాన్ని కొనుగోలు చేశారంటేనే స్వర్ణానికి మన దేశంలో ఏ మేరకు డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ చెప్పారు. బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ సుంకం తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. 6% మేర పన్ను కోత విధిస్తున్నట్టు వెల్లడించారు. ఈ నిర్ణయంతో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. దాదాపు 4,000 వరకు ధర తగ్గింది. ఇప్పటి వరకు బంగారం, వెండి, ప్లాటినంపై 16% మేర కస్టమ్స్ సుంకం వసూలు చేశారు. కానీ ఈసారి బడ్జెట్లో ఈ ట్యాక్స్ని ఏకంగా 6%కి తగ్గించారు. బేసిక్ కస్టమ్స్ డ్యూటీని 10% నుంచి 5%కి, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ సెస్ని 5% నుంచి 1%కి తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో బులియన్ మార్కెట్లో సానుకూల ప్రభావం చూపిస్తోందని నిపుణులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కస్టమ్స్ సుంకం తగ్గించడం వల్ల దేశీయంగా బంగారం, వెండికి విపరీతంగా డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎప్పుడెప్పుడు బంగారం ధర తగ్గుతుందా అని ఎదురు చూసిన వాళ్లకి ఇప్పుడు మంచి అవకాశం లభించినట్లయింది. ఈ నిర్ణయం వల్ల వెంటనే మార్కెట్ పైన సానుకూల ప్రభావం కనిపించింది. ఇన్వెస్టర్లకు ఊరట లభించింది. పెద్ద ఎత్తున ఇప్పుడు పెట్టుబడులు పెట్టేందుకు వాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. సావరెన్ గోల్డ్ బాండ్స్ లాంటి డిజిటల్ ఇన్వెస్ట్మెంట్ల వైపు మొగ్గు చూపిస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇటు పసిడి ప్రియులతో పాటు అటు మార్కెట్కి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మంచి జోష్ ఇచ్చిందని చెప్పవచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండ్లపై కస్టమ్స్ సుంకం తగ్గించడంతో పసిడి ప్రియులకు ప్రయోజనం కలగనుంది. సాధారణంగానే మన దేశంలో బంగారం కొనుగోళ్లు చాలా ఎక్కువగా చేస్తుంటారు. స్వర్ణ వినియోగంలో భారత్ ఒకటిగా ఉండడానికి జనాభా ఓ కారణమైతే మన సంప్రదాయాలు మరో కారణం. మన దేశంలో ఏ శుభకార్యమైనా బంగారం లేనిదే జరగదంటే అతిశయోక్తి లేదు. వివాహాలు, వేడుకల్లో బంగారు ఆభరణాలు ధరించడం, బహూకరించడం భారతీయులకు అలవాటు. అందుకే బంగారు ఆభరణాలకి ఇక్కడ ఎక్కువ డిమాండ్ ఉంటోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకర విషయం ఏంటంటే స్వర్ణ కొనుగోళ్లలో 60% మంది గ్రామీణ వాసులే ఉండడం. శుభకార్యాలు, ఇతర వేడుకల్లో బంగారం బహూకరించడం సంప్రదాయంగా ఉన్న మన దేశంలో ధర, కస్టమ్స్ సుంకంతో సంబంధం లేకుండానే కొనుగోళ్లు చేస్తారు. కానీ ఒకవేళ బంగారం ధర తగ్గడం గానీ లేదా వాటిపై కస్టమ్స్ సుంకం తగ్గించడం వంటి సందర్భాల్లో పసిడి ప్రియులు ఎక్కువ మొత్తంలో బంగారం కొనుగోళ్ల వైపు ఆసక్తి చూపిస్తుంటారు. బంగారాన్ని మన దేశంలో కొందరు పెట్టుబడి కింద భావిస్తారు. ధర పెరిగితే లాభాలొస్తాయని కొందరు, ఆపత్కాలంలో ఆర్థికంగా ఆదుకుంటుందని మరికొందరు బంగారం కొనుగోలుపై ఆసక్తి చూపిస్తారు. అయితే బంగారం విరివిగా కొనడానికి కారణం బంగారం ధర ఎప్పుడూ పెరుగుతూనే ఉండడమే. ప్రతి ఏటా బంగారం ధర అంతకంతకు పెరుగుతోంది. దీంతో బంగారాన్ని కొనుగోలు చేసిన వారికి చాలా ప్రయోజనకరంగా మారుతోంది. అదే సమయంలో పండుగలు, వేడుకలు, శుభకార్యాల్లో మహిళలు బంగారు ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా వివాహాల సమయంలో మహిళలకు వారి పుట్టింటి నుంచి బంగారు నగలు కానుకగా ఇస్తుంటారు. దీంతో వివాహాల సమయంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. మహిళలకు బంగారంపై ఎంతో మక్కువ ఉంటుంది. ఏ చిన్న ఫంక్షన్ అయినా బంగారం ధరించేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఈ కారణంగానే మన దేశంలో బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి.
మన దేశంలో మధ్యతరగతి జనాభా అధికంగా ఉంటుంది. దేశంలో సంప్రదాయాలకు బాగా ప్రాధాన్యత ఇచ్చే మధ్యతరగతి ప్రజలు తమ కుటుంబీకులు, బంధువులు ఏ శుభకార్యం చేసుకున్నా బంగారు ఆభరణాలను బహూకరిస్తారు. అయితే బంగారం మాత్రమే బహూకరించడానికి కారణం దానిపై పెట్టిన పెట్టుబడి ఎప్పుడూ వృధా కాదు. ఎందుకంటే ఆపత్కాల సమయంలో బంగారం కుదువ పెడితే దానిపై సొమ్ము భారీగానే ఇస్తారు. అదే సమయంలో బంగారాన్ని విక్రయించినా కూడా లాభం తప్ప నష్టముండే అవకాశాలు చాలా తక్కువ. దీంతో సంపన్న వర్గాల ప్రజలే కాదు, మధ్యతరగతి ప్రజలు కూడా భారీ మొత్తంలో బంగారం కొనుగోలు చేస్తుండటంతో స్వర్ణానికి డిమాండ్ ఉంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం బంగారం, వెండి ఆభరణాలపై కస్టమ్స్ సుంకం తగ్గించడంతో కొనుగోళ్లు మరింత ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. ధర, కస్టమ్స్ సుంకంతో సంబంధం లేకుండానే బంగారం కొనుగోలు చేసే పసిడి ప్రియులు ఇప్పుడు స్వర్ణంపై కస్టమ్స్ సుంకం తగ్గడంతో మరింత ఎక్కువగా కొనుగోలు జరిపే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మరి చూడాలి వారి అంచనాలు నిజమవుతాయో లేదో.